హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను శివాలయం దగ్గరికైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి మా ఊరు శివాలయం అయితే మీకు చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతామన్నమాట ఫస్ట్. సో చుట్టూరు కైలు అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఉంటాయి. మనం అయితే ఇట్లా వెళ్ళాలన్నమాట. ఈ స్టార్టింగ్ నుంచి అక్కడ లాస్ట్ వరకు అన్ని వెహికల్స్ అటు సైడ్ ఇటు సైడ్ అంతా పార్కింగ్ చేసుకో ఉంటారు. ఇక్కడ కనిపించాడు కదా ఆ తాత అయితే నాకు లిఫ్ట్ ఇచ్చాడు. నేనైతే నడుచుకుంటూ వస్తున్నాను అనమాట శివాలయం దగ్గరికి. ఎక్కడికి నాయనా నేను గుడి దగ్గరికి అయితే నేను వదిలిపెడతారా అని చెప్పి నన్ను అయితే అక్కడ దాకా డ్రాప్ చేశాడు అనమాట. అందుకని ఆ తాతకి థ్యాంక్స్ చెప్పి అప్పుడు వచ్చేసాను. మనం ఇక్కడ నడిచెళ్ళేదానికి ఇంతకుముందు ఇదైతే లేదనమాట. ఈ రాళ్ళు అవన్నీ లేవు. ఇంతకుముందు గెనిం మీద నుంచి వెళ్ళేదనమాట. ఇవన్నీ కొత్తగా వేసారు ఇప్పుడు. సో నేనైతే మా బాబుని తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. అసలు చుట్టూరు పొలాలు ఉంటాయి, మధ్యలో మటుకు గుడి ఉంటుందండి. అసలు చూసేదానికైతే లొకేషన్ సూపర్గా అయితే ఉంటుంది. మా మ్యారేజ్ స్టిల్స్ అయితే ఇక్కడే తీసారనమాట, ఈ కైల దగ్గర, గుడి దగ్గర. చూడండి అసలు జనాభా ఎట్లాగున్నారో. మీకు ఒకసారి గుడి చుట్టూరు చూపిస్తాను చూడండి. అసలు ఫుల్ రష్ అండి. జనాభా అయితే అసలు సందు లేరనమాట, ఎంతమంది ఉన్నారంటే. చూడండి ఒకసారి మీరే. లోపల గుడి దగ్గర అండి, స్వామివారి దగ్గర. మేమైతే ఇందాక వెళ్ళి 3 సార్లు అభిషేకం చేసి తర్వాత అయితే దేవుడిని దర్శించుకొని అయితే వచ్చేసాము. మా బాబు చేత కూడా 3 సార్లు అయితే అభిషేకం చేయించాను. మీకైతే గుడిని చూపిస్తాను రండి. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ కనిపిస్తుంది కదా జమ్మి చెట్టు. ఆ జమ్మి చెట్టు కింద కార్తీక మాసం అప్పుడు కార్తీక పౌర్ణమి రోజు దీపం పెడితే చాలా మంచిదంట. చూడండి ఒకసారి. పూజ అయితే చాలా చక్కగా జరిగింది. ఇంకా భజన చేసే వాళ్ళు కూడా చాలా బాగా భజన చేశారనమాట. వాళ్ళు ముదివర్తి నుంచి అయితే వచ్చారు. సో మేమైతే ఇప్పుడు భోజనం చేసేదానికైతే భోజనం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. గుడి వెనక సైడ్ అయితే భోజనాలు అయితే పెడుతున్నారనమాట. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో ఇదన్నమాట గుడి. మీకు గుడి చుట్టూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అయితే మేము ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఆ తర్వాత నైట్కి ఊళ్ళో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ కళ్యాణం అన్నీ చేస్తారు. సో మీకు నైట్ వీడియో కూడా పెడతానన్నమాట, చూడండి. ఇదే అండి శివాలయం. నైట్ అందరూ ఈ శివాలయం దగ్గరికి అయితే వస్తారు.
ఎందుకంటే ఈరోజు నైట్కి ఇక్కడ కళ్యాణం, స్వామివారి కళ్యాణం చేస్తారనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. చూడండి ఒకసారి. మేము వచ్చేసరికి కళ్యాణం అయితే పూర్తి అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీకు కళ్యాణం జరిగేటప్పుడు వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతాను. ఇప్పుడైతే మీకు గుడి చూపిస్తాను, లోపల రండి. దండం పెట్టుకోపడమ్మా. సో ఇది ఫ్రెండ్ ఈరోజు వీడియో అయితే. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.